హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. సో ఈరోజు మీరు చూస్తున్నారు బార్డర్ డిజైన్. ఇది ఒక ఫ్లవర్ బుకే లాగా కూడా వస్తుంది. సో ఇది మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినా కదా, నేను ఆల్రెడీ ఇది 8 లేయర్స్ దారం చుట్టుకున్నాను. నీడలు వచ్చేసి 0.7 mm. సో ఇప్పుడు మీరు క్లాత్తో పాటు ఒక సింగిల్ నాట్ తీసుకోండి. సింగిల్ నాట్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ అక్కడే పక్కలో ఇంకొకసారి సింగిల్ నాట్ తీసుకోండి, అంటే సింగిల్ క్రోషా. సో ఇలా సింగిల్ క్రోషా తీసుకుంటే కన్నా మీకు శారీ కడిగా గ్రిప్ ఉంటుంది. సో స్ట్రాంగ్గా ఉంటుంది, ఎప్పటికీ ఊడిపోదు. దాని తర్వాత మీరు 2 చైన్స్ తీసుకోండి. సో 2 చైన్స్ తీసుకొని ఇప్పుడు ఒక డబుల్ క్రోషా వేసుకోండి. సో ఇక్కడ చూసినా కదా, ఇలా వెనక నుంచి తీసుకోండి, ఇలా 1 2. సో ఇలా డబుల్ క్రోషా తీసుకొని, సో అలాగే ఇంకా ఒకటి డబుల్ క్రోషా తీసుకోండి, 1 2. మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఇంకొకటి డబుల్ క్రోషా వేసుకోండి. చూడండి, దాని పక్కనే వేసుకోండి, 1 2. సో ఇలా 3 డబుల్ క్రోషా వేసుకున్నాము. డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత నేను 3 స్మాల్ బీడ్స్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా అలాగే దారంతో పాటు యాడ్ చేసుకొని బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకున్న తర్వాత సేమ్ అక్కడే మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగా. సో కొంచెం టైట్ చేసుకోండి. సో టైట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగ. సో మీరు మళ్ళీ ఇంకొకటి డబుల్ క్రోషా. సో రైట్ సైడ్ 3 డబుల్ క్రోషా, లెఫ్ట్ సైడ్ 3 డబుల్ క్రోషా. ఇక్కడ చూసినారు కదా, ఇలాగ. సో 3 డబుల్ క్రోషా ఇక్కడ అయిపోయిన తర్వాత సో ఇక్కడ 7 రివర్స్ చుట్టుకోండి. క్లాత్ని రివర్స్ తీసుకొని మీరు 7 చైన్స్ యాడ్ చేసుకోండి. సో 7 చైన్స్ తర్వాత మీరు స్టార్టింగ్లో 2 చైన్ విత్ డబుల్ క్రోషా చేశారు కదా, అక్కడి నుంచి ఒక సింగిల్ క్రోషా, అక్కడ నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా తీసుకోండి. చూడండి, ఇలాగా. సో ఫ్లవర్ టైప్ వస్తుంది. మళ్ళీ వాపస్ వెనక్కి సీదా తీసుకొని క్లాత్ని మళ్ళీ మీరు ఆల్రెడీ ఇప్పుడు 7 చైన్స్ చేశారు కదా, దానికి ఫుల్ సింగిల్ క్రోషా చేస్తూ వెళ్ళండి. ఆల్మోస్ట్ 10 to 11 సింగిల్ క్రోషా పడతాయి. సో మీరు అలా కంటిన్యూస్గా చేయండి. చూడండి, ఇలా ఆ చైన్కి వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. సో మధ్యలో అలా టైట్ చేసుకుంటూ వెళ్ళండి. సో గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. సో ఇలా ఫుల్ సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత మీరు అప్పుడే తీసుకున్నారు కదా ఒక కమ్మం, లాస్ట్ డబుల్ క్రోషా కమ్మం, ఆ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషా. చూడండి, ఇలా. సో చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ బీడు. సో మీరు కావాలంటే 2 చైన్స్ తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే కంటిన్యూ లైక్ ఇది బార్డర్ డిజైన్ లాగా కంటిన్యూ చేయొచ్చు. చూడండి, మళ్ళీ ఒక చైన్ తీసుకొని డబుల్ క్రోషా తీసుకున్నాను.
సో అలాగే మళ్ళీ ఇంకొక చైన్ డబుల్ క్రోషా, చూడండి డబుల్ క్రోషా. సో ఇలాగే రైట్ సైడ్ ఇంకొకటి డబుల్ క్రోషా, 1 2. సో టోటల్ 3 డబుల్ క్రోషా తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ 3 స్మాల్ బీడ్స్ యాడ్ చేసుకొని బీడ్ లాక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ దారం చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషా, 1 2. సో మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషా, 1. సో ఇప్పుడు మళ్ళీ ఇలా. సో టోటల్లో రైట్ సైడ్ 3 కంబాలు, 3 డబుల్ క్రోషా కంబాలు, లెఫ్ట్ సైడ్ 3 డబుల్ క్రోషా కంబాలు. సో అయిన తర్వాత క్లాత్ రివర్స్ చుట్టుకొని సో ఇప్పుడు మళ్ళీ 7 చైన్ యాడ్ చేసుకోండి. చుట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ఒక డబుల్ క్రోషా తీసుకున్నారు కదా, అక్కడ నుంచి మధ్యలో నుంచి మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. చూడండి ఇలా. మళ్ళీ క్లాత్ సీదా తీసుకొని మీరు ఇప్పుడు 7 చైన్ తీసుకున్నారు కదా, ఇక్కడ చూడండి ఇలా 7 తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ క్రోషా వేస్తూ వెళ్ళండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో అంత ఏం కష్టం అవ్వదు. చూడండి ఇలా ఫుల్ మీరు 7 చైన్ వేసారు కదా, 7 చైన్కి కూడాను సింగిల్ క్రోషా వేస్తూ వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఎన్ని పడితే అన్ని సింగిల్ క్రోషాస్ వేసుకోండి. దాని తర్వాత మీరు లాస్ట్లో ఒక డబుల్ క్రోషా కమ్మం తీసుకున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇలా డబుల్ క్రోషా కమ్మం తీసుకున్నారు కదా, అక్కడ నుంచి మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషా. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలాగే మీరు ఫుల్ శారీకి వేయాలి. సో ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా శారీకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఫ్లవర్ డిజైన్. సో మీరు కావాలంటే మధ్యలో గ్యాప్ వదిలేయచ్చు, లేకపోతే కానీ అలాగే కంటిన్యూ చేయొచ్చు. బార్డర్ డిజైన్ చాలా బాగా ఉంటుంది. సో కుచ్చు లేకుండా. ఈ కుచ్చు ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఎక్కువ వీడియోస్ కావాలంటే కానీ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.